రైట్, ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహరావుని లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. నరసింహరావు, ఈ కేసీఆర్ కామెంట్స్ ని, సంచలన కామెంట్ ని ఎలా చూడాలంటారు? ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ అభ్యర్థులు అదేవిధంగా ముఖ్య నేతలతో సమావేశాన్ని నిర్వహించారు కేసీఆర్. ఈ సమావేశంలో మొదటగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ అభ్యర్థులకి బీఫారాలను అందజేశారు. అదేవిధంగా ఎన్నికల సంఘం ఆ నిబంధనల మేరకు ఖర్చుల కోసము 95 లక్షల రూపాయల చెక్కుల్ని ఎన్నికల ఖర్చుల కోసము పార్టీ పక్షాన అందజేశారు. ఈ 17 మంది లోక్సభ అభ్యర్థులతో పాటుగా ఇటు కంటోన్మెంట్ అభ్యర్థి, అసెంబ్లీ అభ్యర్థి నివేదితకు కూడా బీఫామ్ అందజేయడంతో పాటు ఎన్నికల ఖర్చుల కోసము చెక్కుని అందజేశారు. సో ఈ సందర్భంగా ఎన్నికలకు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి వ్యూహ ప్రతివ్యూహాలను ఖరారు చేసేటువంటి క్రమంలో కొంత సంచలనమైనటువంటి కమెంట్స్ అయితే చేశారు. ఒకంత ఈ కమెంట్స్ అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో, శ్రేణుల్లో ఒక భరోసా నింపడం కోసము, విశ్వాసాన్ని పెంచడం కోసము, జోష్ నింపడం కోసము మాట్లాడారనే మనము చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈరోజు మాట్లాడుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. గతంలో మనకు అంటే బీఆర్ఎస్ పార్టీకి 104 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి 7 మంది ఎమ్మెల్యేల మద్దతు కలుపుకొని మొత్తంగా 111 మంది ఎమ్మెల్యేల బలం ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉండింది. అయినప్పటికీ కూడా ఆనాడు భారతీయ జనతా పార్టీ, మోడీ ప్రధానంగా ఆనాటున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేశారు. ఎమ్మెల్యేలు కొనుగోలు కోసం ప్రయత్నాలు చేశారు. సో ఆ కుట్రలన్నింటినీ కూడా బీఆర్ఎస్ ఆనాటి ప్రభుత్వము తిప్పికొట్టింది. ఆనాడు కొనుగోలు చేయడం కోసం ప్రయత్నాలు చేసినటువంటి దొంగల్ని దొరకబట్టాము. అదేవిధంగా వారిపైన కేసుల్ని పెట్టాము, జైలుకు పంపించాము. ఈ కుట్రలో భాగస్వామిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంస్థాగతంగా జాతీయ సెక్రటరీగా ఉన్నటువంటి బిఎల్ సంతోష్ పైన కూడా ఆనాడు కేసును పెట్టాము. ఆనాడు బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేయడం కోసము తెలంగాణ పోలీసుని కేంద్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి కూడా పంపించాము. సో అప్పటి నుంచే మోడీ కక్ష కట్టాడు. సో ఆనాడు 111 మంది ఉన్నటువంటి ప్రభుత్వం, ఎమ్మెల్యేల మద్దతు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నం చేసినటువంటి మోడీ ఆనాడే అంత దుర్మార్గంగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు కేవలం 64 మంది ఎమ్మెల్యేల మద్దతే, సిపిఐ కలుపుకొని 65 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చకుండా ఉంటాడా? సో ఖచ్చితంగా ఏడాది తర్వాత ఈ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం గందరగోళంలో పడబోతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం కూలబోతుంది. ఏడాదిలోపు ఎన్నికలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంసిద్ధంగా ఉండాలి అని ఈ సమావేశంలో కేసీఆర్ చెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. సో ఈ సమావేశంలోనే ఈ లిక్కర్ స్కామ్ పైన కూడా ఒక హాట్ కామెంట్ చేశారు. కవిత అరెస్ట్ పైన కూడా ఈ సమావేశంలో మాట్లాడినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ లిక్కర్ స్కామ్ అనేటువంటిది అంతా ఉత్తిదే. బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేయడం కోసం ఆనాడు పోలీసుని పంపించినటువంటి నేపథ్యంలోనే మోడీ కక్ష కట్టాడు. అప్పటి నుంచే బీఆర్ఎస్ వెంటబడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే కవితను అరెస్ట్ చేశారు, జైలుకు పంపించారు అనేటువంటి మాటల్ని ఈరోజు సమావేశంలో కేసీఆర్ చెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక రేవంత్ రెడ్డి పార్టీ మారుతారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇటీవల చేస్తున్నటువంటి కమెంట్ పైన కూడా లేవనెత్తినట్లుగా తెలుస్తూ ఉంది కేసీఆర్. రేవంత్ రెడ్డి అయితే పార్టీ మారుతారని చెప్పి తాను విశ్వసించడం లేదు. సో ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారు. ఒకవేళ కాదుకూడదని చెప్పి ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళినప్పటికీ తమ పార్టీ నేతలు, ప్రధానంగా కేటీఆర్ లేవనెత్తినటువంటి అంశాన్ని ఆయన కోట్ చేస్తూ ఈ సమావేశంలో మాట్లాడాలని తెలుస్తుంది. సో కేటీఆర్ చెప్పినట్లుగా తానైతే పార్టీ మారుతారు అని చెప్పి తాను విశ్వసించడం లేదు. ఒకవేళ కాదు అని చెప్పి మారినా కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా రేవంత్ రెడ్డి వెంట భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళరు. ఆ పార్టీకి సంబంధించినటువంటి 20 మంది నేతలు తనతో టచ్లో కూడా ఉన్నారు. సో ఆ పాత ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా వెళ్ళరు. ఒకవేళ భారతీయ జనతా పార్టీలోకి రేవంత్ రెడ్డి వెంట ఒకరిద్దరు వెళ్ళినా కానీ అటు ఆ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ఏర్పాటు కోసము ఎంఐఎం ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చేటువంటి ప్రసక్తే ఉండదు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రాబోయే ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం గందరగోళంలో పడుతుంది. మోడీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూల్చేస్తాడు, ఎన్నికలు రాబోతున్నాయి అనేటువంటి కోణంలో